అది సౌండ్ సిస్టమ్ అయితే ఇది వచ్చేసి మన అలంకార్ థియేటర్ లంగరోజు ఏదైతే ఉందో అలంకార్ థియేటర్లో అయితే సౌండ్ సిస్టమ్ అయితే బాగుంది. ఒకప్పుడు నేను ఇదే థియేటర్ రివ్యూ ఇచ్చాను. ఆ టైంలో అయితే సౌండ్ సిస్టమ్ అంత బాగుండేది కాదు. థియేటర్ మెయింటెనెన్స్ కూడా కొంచెం అంతంత మాత్రంగా ఉండేది. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇదే థియేటర్లో డార్క్ మారస్ ఎర్లీ మార్నింగ్ షో చూడడం అయితే జరిగింది. పిక్చర్ క్వాలిటీ అయితే 2K ప్రొజెక్షను పర్లేదు, పిక్చర్ క్వాలిటీ పర్లేదు. సౌండ్ సిస్టమ్ అయితే ఇప్పుడు పర్లేదు, మరి చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఇది లంగరౌజ్లోని అలంకార్ థియేటరు. రీసెంట్లీ ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ఫుల్లీ రెనోవేటెడ్ థియేటర్. అంతకుముందు ప్రతాప్ థియేటర్ అని ఉండేది. వేరే వాళ్ళు తీసుకొని మొత్తానికి ఫుల్లీ రెనోవేటెడ్ చేశారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో సీట్స్ కావచ్చు, ఇటు సౌండ్ సిస్టమ్ ఇట్లా చేంజ్ చేశారో ఏమో తెలియదు. కానీ ఇంతకుముందు చూసినప్పుడు రెనోవేషన్ చేసిన తర్వాత చూసినప్పుడు అప్పుడు పెద్దగా అంతగా అనిపించేది కాకుండా, కానీ ఇప్పుడు డార్క్ మారస్ ఎర్లీ మార్నింగ్ షో అయితే చూడడం అయితే జరిగింది దీంట్లో. సో నాకైతే థియేటర్ ఇప్పుడు సౌండ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది. చాలా బాగా ఉందని చెప్తున్నాను, బాగుందనే చెప్తున్నాను. ఎవరైనా కనుక ఇప్పుడు మనం ఎక్కడైతే అత్తాపూర్ కావచ్చు, లంగరోజు కావచ్చు, ఇటు మేదీపట్నం కావచ్చు, ఈ ఏరియాలలో ఉన్న వాళ్ళు, మనకి ఇంతకుముందు ఇక్కడ అంబ థియేటర్ ఉంటుంది. అంబ థియేటర్ ప్రజెంట్ అయితే లేదు. పోతే M-Cube కావచ్చు, మంత్రమాల్ కానీ ఉన్నాయి. ప్లస్ పోతే మనకు పక్క బాగా ఎంటర్టైన్మెంట్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి పిక్చర్ క్వాలిటీ అంటే ఈశ్వర్ థియేటర్ ఉన్నది. సో దానికి ఏం తక్కువ కాకుండా ఇప్పుడు మన అలంకార్ థియేటర్ కూడా ఇప్పుడు సౌండ్ సిస్టంలో సేమ్ దానికి తగ్గట్టుగానే ఉన్నది. సో ఎవరన్నా మన ఈ దగ్గరలో బండగూడ కావచ్చు, ఇటు నార్సింగ్లో కావచ్చు, ఇటు మేదీపట్నం, అత్తాపూర్ కావచ్చు, ఇటు లంగరౌజ్లో కానీ ఉన్నవాళ్ళు ఎవరన్నా సినిమా చూడాలనుకుంటే మాత్రం ఇది అలంకార్ థియేటర్ కూడా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇటు ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా మంచిగా ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అన్ని విధాలుగా బాగున్నది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం నేను కంపల్సరీ అలంకార్ థియేటర్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎవరైనా మీరు ఇది చూడాలనుకుంటే, నేనైతే ఇప్పుడు రీసెంట్గా అయితే నేను అలంకార్లో డార్క్ మారస్ ఎర్లీ మార్నింగ్ షో అయితే చూసాను. ఇది పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. పార్కింగ్ చూడండి, 2-వీలర్ పార్కింగ్ ఎంత స్పేసియస్ ఉందో. ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఫుల్ క్రౌడ్ అయితే పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ షో కాబట్టి బాగున్నది. ఇప్పుడు 8 o'clock షోకు వస్తున్నారు. 8 o'clock షోకి అయితే ఎర్లీ మార్నింగ్ 8 o'clock షోకి అయితే ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు. తర్వాత షోస్ కూడా బాగా ఉండేటట్టు ఉన్నారు. ఎందుకంటే సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి డార్క్ మారస్ సినిమా బాగున్నది. ప్లస్ మనం మెయిన్ అయితే థియేటర్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. ఇది థియేటర్ ముందు స్పేసియస్గా అయితే ఉంటుంది. బెస్ట్ థియేటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే అలంకార్ థియేటర్ అయితే బెస్ట్ థియేటర్ అనే చెప్పొచ్చు. సౌండ్ సిస్టమ్ నేను ఇప్పుడు డార్క్ మారస్ చూసినాక చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మరి ఈ సినిమా కోసం ఏమైనా పెట్టారేమో తెలియదు, లేకపోతే డైలీ ఇంతే కంటిన్యూ చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే అలంకార్ థియేటర్ అయితే బాగా ఉన్నది అని చెప్పొచ్చు. ఎవరన్నా మన వీడియో కనుక చూస్తే కనుక అలంకార్ థియేటర్ అయితే సౌండ్ సిస్టమ్ కావచ్చు, పిక్చర్ క్వాలిటీ కానీ బాగానే ఉన్నది. మీకు టికెట్స్ వచ్చేసి ఆన్లైన్ బుక్ మై షోలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా కనుక బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ ఎంటర్టైన్ చేయడానికి అయితే సినిమా లవర్స్కి అయితే అలంకార్ థియేటర్ అయితే ఇప్పుడైతే బెస్ట్ అని చెప్తాను. ఒకప్పుడు నేను రివ్యూ ఇచ్చినప్పుడు అయితే అప్పుడు థియేటర్లో అయితే సౌండ్ సిస్టమ్ నార్మల్గా ఉండేది. ఇప్పుడు అన్ని విధాలుగా ఇంప్రూవ్ అయింది. మెయింటెనెన్స్లో కావచ్చు, నీట్నెస్లో అన్ని విధాలుగా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు ఎవరన్నా మన దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఈ థియేటర్ని అయితే చూసి ఎంజాయ్ చేయవచ్చు అని అయితే నేనైతే చెప్తున్నాను. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా చూస్తే కనుక వీడియోని చూస్తే కనుక లైక్ చేయండి. కామెంట్ కూడా ఏమైనా చేయాలనుకుంటే కనుక, ఏదైనా థియేటర్ రివ్యూ చేయాలనుకుంటే మాత్రం కామెంట్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే లంగరౌజ్లోని అలంకార్ థియేటర్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నాను నేనైతే.